వెల్కమ్ టు MG9 న్యూస్. కోసిగిలో వరుణదేవుని కోసం పూజలు, ప్రత్యేక పూజలు. వర్షాలు విస్తారంగా కురిసి సమృద్ధిగా పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని గత 50 సంవత్సరాలుగా కర్నూలు జిల్లా కోసిగిలో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వర్గీయ మదుగుల మూకయ్య పొలంలోని చరణగిరి మఠంలో మదుగుల మూకయ్య కుమారుడు ఆంజనేయ స్వామి, వీరస్వామి మారయ్యల ఆధ్వర్యంలో చరణగిరి మఠ పీఠాధిపతులు మహేందర్ స్వామి ముఖ్య అతిథిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా విశిష్టతను వివరించిన చరణగిరి పీఠాధిపతులు మహంతి స్వామి, భారతీయ సంస్కృతిలో భూమాత పాత్ర గొప్పదని, అన్ని దేవుళ్లకు భూమాత నిలయమై సర్వమానవలి ఆకలి తీర్చి పోషిస్తున్నందున భూమిని దైవంగా కొలుస్తున్నామని చరణగిరి మఠ పీఠాధిపతులు మహేందర్ స్వామి భక్తులతో అన్నారు. రైతు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే వర్షాలు సమృద్ధిగా కురిసి భూమి ఫలించాలని, భూమాతలో ఉన్న వేడి తాపాన్ని తగ్గించుటకు వర్ణదేవుడికి కనికరం కోసం పూజలు చేయడం జరిగిందని, ఆల్వీలోని రుద్రస్వామి మఠంలో దీక్ష స్వీకరించిన మోదుగుల మూకయ్య మరణించి 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన కుమారులు అదే ఆనవాయితీ కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం తమ తండ్రి చూపిన అడుగు జాడల్లో నడుస్తూ రైతులపై వరుణదేవుడి కరుణ కోసం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో సిద్ధ మూకయ్య కుమారులతో పాటు అతని శిష్యులు ముద్ద రామయ్య, వీరారెడ్డి, గురుతాత ఆంజనేయులు, హనుమప్ప, రాజు, తిరుమల తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. ಸಂಪತ್ತುಗಳನ್ನು, ಐಶ್ವರ್ಯಗಳನ್ನು ತನ್ನ ಬೌದ್ಧಿಕ ಮಟ್ಟದಿಂದ ಗಳಿಸ್ಕೊಳ್ಬಹುದು. ಆದರೆ ಈ ಅನ್ನವನ್ನು ಯಾವ ವಿಜ್ಞಾನಿಯೂ ಕೂಡ ಏನದ ಭೂಮಿ ಇಲ್ಲದೆ ಬೆಳೀಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೂ ಇಲ್ಲ. ಅನ್ನ ಇಲ್ಲದೆ ಮನುಷ್ಯರು ಬದುಕಲಿಕ್ಕೆ ಏನದು ಸಾಧ್ಯನೂ ಇಲ್ಲ. ಹಾಗಾಗಿ ನಮ್ಮ ಹಿಂದಿನ ಹಿರಿಯರೆಲ್ಲರೂ ಕೂಡ ಏನದ ಭಗವಂತನನ್ನ ದೇವರಿಗೆ ಎಷ್ಟು ಪ್ರಾಶಸ್ತ್ಯವನ್ನು ಕೊಡ್ತಾರೆ ಅಷ್ಟೇ ಪ್ರಾಶಸ್ತ್ಯವನ್ನು ತಾಯಿಯನ್ನ ಭಕ್ತಿಯಿಂದ ಏನದ ಬೇಡ್ಕೊಳ್ಳೋದು. ಈ ಬರುವಂಥ ವರ್ಷದೊಳಗೆ ಎಲ್ಲ ಜನಾಂಗಕ್ಕೆ ಹಸಿವೆಯನ್ನು ಹಿಂಗಿಸುವಂಥ ದವಸ ಧಾನ್ಯಗಳನ್ನು ತಾಯಿ ಸಂತೃಪ್ತಿಯಾಗಿ ಏನದ ಕೊಡು. ನಿನಗೆ ಬೇಕಾಗಿರತಕ್ಕಂಥ ಮಳೆರಾಯನನ್ನ ತಾಯಿ ಭಗವಂತನ ಕೃಪೆಯಿಂದ ನೀನೇ ಕರೆಸಿಕೊಂಡು ಮಳೆ ಬೆಳೆಗಳಿಂದ ಈ ಜಗದ ಜನರೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಏನದ ಸಂತೃಪ್ತಿಯನ್ನು ಪಡಿಸುವಂಥ ಕೆಲಸ ನಿನ್ನದಾಗಲಿ. ನಾನು ನಿನ್ನನ್ನು ಭಕ್ತಿಪೂರ್ವಕವಾಗಿ ಏನದ ಆರಾಧಿಸ್ತೇನೆ, ಪೂಜಿಸ್ತೇನೆ. ನನ್ನ ಪೂಜೆಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಏನದ ನಿನ್ನ ಫಲವನ್ನು ಕೊಡು ತಾಯಿ. ನಿನ್ನ ಒಡಲಿಂದ ಬಂದಿರತಕ್ಕಂತಹ ದವಸ ಧಾನ್ಯಗಳಿಂದ ಜಗದಲ್ಲೂ